రాశాడు. అంటే ఈ పత్రికలో ఆయన క్రైస్తవులందరికీ రాసిన ఉద్దేశం ఏంటంటే భక్తిగా కష్టాలు వచ్చినా భక్తిగా ఉండాలి. భక్తిహీనులు ఎట్లయినా నాశనం అవుతారు. ఒకవేళ ఈ లోకంలో వారు వర్ధిల్లినా కానీ పరలోకం వారికి కాదు అన్న విషయాలను ఇక్కడ రాసి ఉంటున్నాడు. పౌలు రాసిన పత్రికలకు పేతురు రాసిన పత్రికలకు తేడా ఏమంటే పౌలేమో కొన్ని సంఘాలకు రాసినప్పుడు ఆ సంఘాలలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాశాడు. మరి పేతురేమో క్రైస్తవులందరికీ అవసరమైన విషయాలను రాశాడు. ఈ సమయంలో మనం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడాడు. ఇక్కడ భక్తిహీనుల మీదకి జలప్రలయం వచ్చింది. జలప్రలయం మొట్టమొదట రావడానికి కారణం ఏంటంటే మానవుల భక్తిహీనత. లోకమంతా ఆ కాలంలో ఏ విధంగా ఉన్నదో ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ మనకు వివరించబడ్డది. లోకమంతా దుష్టత్వంతో పాపముతో నిండి ఉన్న సమయంలో జలప్రలయం వచ్చి ఉంటున్నది. 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే దేవుడు నోవహుతో ఆదికాండ గ్రంథంలో దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో జరిగిన కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇక్కడ మనం చూస్తే బలత్కారంతో భూమి నిండి ఉన్నది కాబట్టి వారి అంతం వచ్చి ఉన్నది. కాబట్టి బలత్కారంతో నిండబడిన పాపంతో నింపబడిన సమయంలో నోవహు అనే నీతిమంతుడు నీతిని గురించి ప్రకటిస్తున్నాడు. నోవహు ఒక బోధకుడు. ఆ బోధకుడు ఏం చేస్తున్నాడని అంటే నీతిని గురించి బోధిస్తున్నాడు. పాపంతో బలత్కారంతో నిండినప్పుడు పాపమును బలత్కారమును విడవండి అని చెప్పి ఆ నీతిమంతుడు బోధించాడు. ఇలాగా అదేవిధంగా బోధించడమే కాకుండా నోవహు తన కుటుంబంతో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం దేవుని యొక్క గ్రంథంలో చూసినట్టయితే నోవహు మరి 7గురు రక్షించబడ్డారని మనం చదివినాం. అంటే నోవహు ఇంటి వారు, ఆయన యొక్క 3 కుమారులు, కోడళ్ళు, ఆయన మన దేవుని సేవకులమైన వారు, క్రైస్తవులమైన వారు నేర్చుకోవాల్సింది మొట్టమొదట ఏమనంటే మనము మన కుటుంబం భక్తిగా ఉండాలి. ఇది మామూలు విషయం కాదు. ఎందుకొరకనంటే నోవహు విషయంలో ఆలోచన చేస్తే చుట్టూ ఉన్నవారు ప్రతి ఒక్కరూ భక్తిహీనంగా ఉన్నారు. ఎవరెవరు భక్తిహీనంగా ఉన్నారు? నోవహు బంధువులు భక్తిహీనంగా ఉన్నారు. నోవహు భార్య బంధువులు భక్తిహీనంగా ఉన్నారు. నోవహు కుమారులు వారి బంధువులు అంటే వారికి వివాహం చేయబడ్డ స్త్రీల ఇంటి వారందరూ భక్తిహీనంగా ఉన్నారు. అందరూ ఆ విధంగా ఉన్నా వీరు మాత్రమే నీతిగా ఉన్నారు. అందువల్ల వారు రక్షించబడ్డారు. కాబట్టి నీతిగా ఉండడం అన్నది లోకమంతా ఒక విధంగా ఉన్నప్పుడు ఒక కుటుంబం భక్తిగా ఉండడం అన్నది చాలా కష్టం. అయితే నోవహును చూసి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే లోకంలో మన చుట్టూ ఉన్న మన గ్రామాల్లో మరి మనం ఉంటున్న స్థలంలో ప్రజలు ఏ విధంగా ఉన్నా మనం భక్తిగా ఉండాలి. మన కొరకు, మన పిల్లల కొరకు యోబు ఏ విధంగా అయితే బదిలించిండో పిల్లల కొరకు ఆ విధంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇక్కడ నోవహు ద్వారా నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే భక్తిహీనంగా లేకపోయినందువల్ల నోవా ఇంటి వారు రక్షించబడ్డారు. భక్తిహీనత వల్ల లోకమంతా మునిగిపోయింది. కాబట్టి మనం భక్తిగా ఉండాలా. ప్రియులారా, నోవహు ఇంకా ఏం చేశాడు? నీతిమంతుడైన ఆ నోవహు నీతిని గురించి బోధించాడు. అంటే ప్రజలందరికీ పాపాన్ని విడవమని చెప్పాడు. ఎంతకాలం చెప్పిండంటే దాదాపుగా 100 సంవత్సరాలు బోధించాడు. మన ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే 32వ వచనంలో నోవహు 500 ఏళ్ళు గలవాడై షేమును, హామును, యాఫెతును కనెను. 500 మరి ఏళ్ళు ఉంటారు. అయితే జలప్రలయం వచ్చినప్పుడు ఆయన వయస్సు మరి 600 ఏళ్ళు. మనం 7వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏళ్ళవాడు. అంటే 100 సంవత్సరాలు నోవహు దాదాపుగా 100 సంవత్సరాలు బోధించిన ఆ భక్తిహీనతను వాళ్ళు విడవలేదు. లేలారా, అందువల్ల మనం కూడా కొన్నిసార్లు సేవకుడైన వారు నిరుత్సాహపడదు, కానీ చెప్తానే ఉంటారు. కొన్నిసార్లు వినరు, కొన్నిసార్లు మారరు. అయినా మనమైతే బోధిస్తూనే ఉండాలి. నోవహు 100 సంవత్సరాలు బోధించాడు. నోవహు యేసు క్రీస్తుకు పూర్వము 2400 సంవత్సరాల ముందు ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి వారు. దేవుడు ఏం చేసిండనంటే ఈ లోకాన్ని శిక్షించిండు. మరి నోవహు ఆయన కుటుంబాన్ని రక్షించిండు. కారణం ఇంకొకటి, జలప్రలయం రావడానికి ఏంటనంటే భక్తిహీనులను శిక్షించడమే కాకుండా భక్తిహీనుల్లో నుండి భక్తిగల కుటుంబాన్ని ప్రత్యేకపరచాలనుకున్నాడు. అంత భక్తిహీనులు కాబట్టి వీరిని మాత్రం ప్రత్యేకపరచాలని వారిని శిక్షించి వీరిని ప్రత్యేకపరచాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ విధంగా దేవుడు వాళ్ళను ప్రత్యేకపరిచాడు. ఇదే మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ 19వ వచనం నుండి చూస్తే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములో ఓడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారిని ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందింది. నీటి ద్వారా రక్షణ. నోవహు కుటుంబము నీటి ద్వారా రక్షించబడ్డారు. అంటే నీటి ద్వారా పాపులలో నుండి, పాపపు లోకము నుండి వేరు చేయబడి రక్షించబడ్డారు. మనం నేర్చుకోవాల్సింది ఏమంటే నీటి ద్వారా మనం కూడా రక్షించబడాలి. అంటే ఏ నీటి ద్వారా? యేసు ప్రభు సిలువలో వేలాడినప్పుడు ఆయన మోకాలు విరగొట్టమన్నారు. అందరి మోకాలు, 3 మోకాలు విరగొట్టమన్నారు. ఎందుకొరకు అని అంటే సిలువలో వేలాడుతున్నప్పుడు మోకాల బలముతో పైకి చెస్ట్ను పైకి అనుకొని గాలిని పీలుస్తూ ఉంటారు శరీరం కిందికి జారుతున్నప్పుడు. ఆ విధంగా గాలి పీల్చుకోకుండా ఉండాలని అంటే వారి మోకాలను విరగొట్టారు. అందుకొరకు మోకాలను విరగొట్టమన్నారు. అయితే లేఖనం ఏం చెప్తున్నారు? ఆయన ఎముకల్లో ఒకటైనను విలువబడదు. రెండోది పస్కా పశువు. ఆయన నిర్గమాకాండం 12లో పస్కా పశువు యొక్క ఎముక ఒకటి కూడా విలువబడకూడదు అని చెప్పాడు. అందుకొరకు యేసు ప్రభు అంతకుముందే తన ఆత్మ
అప్పగించాడు. అందువల్ల ఏం జరిగింది అని అంటే ఆ సైనికుడు ఒకడు వచ్చి యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచాను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. నీళ్ళు రక్తం ఆయన డొక్కలో నుండి వచ్చినాయి. నీటి ద్వారా రక్షణ అంటే నోవహు కుటుంబం నీటి ద్వారా లోకం నుండి వేరే రక్షించబడ్డట్టుగా మనం కూడా లోకం నుండి వేరే రక్షించబడాలా నీటి ద్వారా. అంటే బాప్తిస్మంలో మనం లోకం నుండి వేరు కాబట్టి బాప్తిస్మం అన్నది ఖచ్చితంగా అవసరం. ఎందుకొరకు నీటి ద్వారా రక్షణ. బాప్తిస్మం పొందని వాళ్ళు ఇంకా యవనస్తులైనా పెద్దోళ్ళైనా అందరూ బాప్తిస్మం, అప్పుడే రక్షణ. కాబట్టి నీటి మంత్రుడైన నోవహు ఆయన కుటుంబం నీటి ద్వారా రక్షించబడ్డారు. మనం కూడా బాప్తిస్మంలో నీటి ద్వారా రక్షించబడవలసిన వారు. చూడండి, నోవహు కుటుంబం వేరైన తర్వాత కొత్త లోకం అంటే కొత్త భూమి, కొత్త ఆకాశం కాదు, కానీ వాళ్ళు మాత్రమే భక్తి కలిగిన వారే ఒక దగ్గర కాబట్టి నీరు ద్వారా మనం లోకం నుండి వేరు చేయబడాలా. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు వేరుగా ఉండాలి అంటే పాపలతో కలిసి వారితో పాపం చేస్తూ బ్రతకొద్దు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాగా ఇశ్రాయేలీయులు దేవుని ఆ యొక్క ఐగుప్తు దేశంలో యోసేపు తర్వాత కాలంలో వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు శ్రమలు జరుగుతూ 8 సంవత్సరాలు 400 సంవత్సరాల వరకు బానిసలుగా ఉంటారు. దేవుడు దర్శనం ద్వారా అబ్రహాము మొదలైన తెలియపరిచాడు. ఏదై ఒక చీకటి కమ్మి అబ్రహాము కాలనిద్ర కలిగింది, గొప్ప చీకటి కమ్మి. తర్వాత దాని భావం దేవుడు అంటే 400 ఏళ్ళ సంతానం బానిసలుగా ఉంటారు. కాబట్టి ఆ బానిసలుగా ఉన్న సమయంలో దేవుని మొదలుపెట్టుకున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని ప్రత్యేకపరచాలనుకున్నాడు. నిర్గమ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే మోషేతో మాట్లాడుతూ పండుతున్న మొదలో దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ కనాన్లో 7 జాతుల వారు ఉన్నారు. ఈ 7 జాతుల వారు ఆ కనాను పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నప్పుడు దేవుడు ముందుగానే అబ్రహాముకు చెప్పాడు, ఈ సంతానం అబ్రహాం మొట్టమొదట నేను చూపించే దేశంలో రా అన్నప్పుడు అబ్రహాం వచ్చింది, కనాను వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే దేవుడు ఏమన్నాడనంటే ఈ కనానీయుల పాపం ఇంకా పరిపక్వం కాలేదు, ఈ సంతానం వారికి ఈ దేశాన్ని ఇస్తాను. అప్పటికే కనాన్లో 7 జాతుల వారు ఉన్నారు. అందుకొరకే ఇక్కడ వారి పేర్లను చెప్తూ ఆ దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను. అయితే ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలి, మీకు నేను సహాయం చేస్తాను. వారు ఎటువంటి వారైనా నేను మీకు జయాన్ని ఇస్తాను. మోషేను నడిపిస్తున్న తర్వాత యెహోషువ నాయకుడు
నాయకుడైన సందర్భంలో దేవుడు యెహోషువకు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు అన్నాడు. అంటే ఏ విషయంలో ధైర్యంగా నిబ్బరంగా ఉండమన్నాడంటే ఆ జనాలను చూసి భయపడొద్దు అని కాదు. ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మరి 8వ వచనం నుండి మనం చదివితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గం వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించగలవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా దిగులు పడకమో జడే, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. నువ్వు నడిచే మార్గం అంతట్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. దిగులు పడకు, నిబ్బరంగా ఉండు. అయితే నీవు ధర్మశాస్త్రంలో నుండి కుడికి ఏమంత తొలగ, ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా నీవు అనుసరిస్తే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీవు స్వతంత్రించుకుంటావు, ఇశ్రాయేలుకి ఇస్తావు. వారిని చూసి నువ్వు దిగులు పడకు, జడియకు అన్నాడు. కాబట్టి వారు అక్కడికి వెళ్ళి వారిని ఆ దేశం నుండి పంపించేసి యుద్ధం చేసి తోలివేసి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అయితే దేవుడు ఆ సందర్భంలో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఆ దేశంలో మరి వారిని మీరు స్వతంత్రించుకున్న తర్వాత వారిని ఉండకుండా అక్కడ నుండి పంపించి వేయమన్నాడు. పంపించి వేస్తే అప్పుడు మీరు వారి చెడు ప్రవర్తన చూసి మీరు నేర్చుకోకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో చెప్పాడు. సంఖ్యాకాండ గ్రంథం 33వ అధ్యాయం 56వ వచనంలో మరి 50వ వచనం 55వ వచనంలో చూస్తే, అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చదరో వారు మీ కన్నుల్లో ముళ్ళుగాను మీ ప్రక్కల్లో శూలముగాను ఉండనీయాలి, వారిని పంపించేయాలి. సాధనే ప్రత్యేకంగా నోహు కాలంలో జలప్రలయం ద్వారా నోహు కుటుంబాన్ని జలం ద్వారా ప్రత్యేకించారు. మనం బాప్తిస్మలోని జలం ద్వారా ఆయన డొక్కలో నీళ్ళ గుర్తుగా ఉన్న జలం ద్వారా మనం ప్రత్యేకించబడిన తర్వాత లోకంతో లోకస్తులతో మనం ఉండకూడదు, ప్రత్యేకించబడి ఉండాలి. అందుకొరకే వాళ్ళను పంపించి వేయమన్నారు. అయితే ఇశ్రాయేలీలు ఏం చేసిండ్రు అంటే, వారిని కొంతమందిని బానిసలుగా ఉంచుకొని వారిని పంపించి వేయకుండా ఉంచుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్టయితే 1వ అధ్యాయం 29వ వచనంలో, ఎఫ్రాయిమీయులు గెజర్లో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. 2వ అధ్యాయానికి వచ్చినట్టయితే 12వ వచనం నుండి, తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవా కోపం పుట్టించిరి. వారి యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. ఏం జరిగింది? అన్య జనులతో సహవాసం ప్రత్యేకించబడకపోవడం వల్ల ఏమైపోయింది? ఇది పాడైపోయింది, తిరిగి శిక్షకులు. అందువల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమనంటే, దేవుని బిడ్డలమైన మనం ప్రత్యేకపరచబడాలి, ప్రత్యేకంగా ఉండాలి. అంటే ఆ కాలంలో నోహును పూర్తిగా లోకం నుండి వేరుపరిచినట్టుగా, ఇశ్రాయేలును కనానుకు పంపి వేరుపరిచినట్టుగా ఈరోజు మనల్ని వేరుపరచడు ఆ విధంగా. కానీ ఈ లోకంలో మనం ప్రస్తుతం లోకానికి వేరుగా ఉండాలి. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో మనం
ఇక్కడ మీరు అవిశ్వాసంతో 14 చదువు. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉన్నది. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగులకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తులకు బెలియాలకు ఏమి సంబంధము? అవిశ్వాసకి విశ్వాసకి పాలకుడిది. దేవుని ఆలయంలో విగ్రహంతో ఇక్కడ మనం చూస్తే ప్రతి సంఘం మరి కొన్ని తప్పులలో ఉన్నటువంటి సంఘం. అన్యాయం ఉంది, వ్యభిచారం ఉంది, విగ్రహాలకు అర్పించిన దాన్ని తినడం ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో వారి ప్రభు బంధ విషయంలో వారు కలహాలు కలిగి విగ్రహాలకు అర్పించిన దాన్ని తింటూ వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నారు. 11వ అధ్యాయంలో శరీర సంబంధమైన భోజనంగా భావించి కొందరు ప్రభు బంధం తీసుకున్నారు. ఈ విధంగా అనేక పొరపాట్లు ఉన్నాయి. కారణం ఏంటంటే వీరు ఈ యొక్క సంఘ చరిత్ర ప్రకారంగా కూడా చూస్తే ఎక్కువగా లోకస్తులతో ఉన్నారు. అందుకొరకే వీరికి సమస్య వచ్చింది. ఏం సమస్య అంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో బాప్తిస్మమును గురించిన సమస్య. 1 కొరింథీ 15:29లో ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మం పొందువారే మాత్రం వారేమి చేతులు, మృతులే మాత్రం లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందలేరు. మృతుల పునరుత్థానం లేదు. సద్దుకాయలు అనుకున్నట్టుగా మళ్ళీ ఇలా తిరిగి లేవడం అన్నది లేదు, పరలోకం అన్నది లేదు. ఈ లోకం మట్టుకే క్రీస్తును నమ్మాలి. 19వ వచనంలో 1 కొరింథీ 15:19లో ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. కొరింథీ సంఘస్థులు ఈ జీవితం మట్టుకే యేసు ప్రభువును నమ్మిన, నాకు ఈ జీవితంలో ఇది జరగాలి, అది జరగాలి, నేను అనుకున్నట్టుగా జరగాలి. కానీ వారు వాక్యాన్ని ఎరగక, సత్యాన్ని ఎరగక, వాక్యానికి లోబడక ఉన్నారు. కొంతమంది బాప్తిస్మం పొందుతలేరు. ఎందుకు పొందుతలేరు? బాప్తిస్మం అంటే పునరుత్థానం లేదు, ఏమీ లేదు. కొంతమంది పాపం ఇతరుల కొరకు బాప్తిస్మం పొందుతున్నారు. అయ్యో మా నాయన బాప్తిస్మం పొందలేదు, ఏం చేస్తూ అని ఒక ఆయన బాప్తిస్మం. ఆ బాప్తిస్మం కూడా సరికాదు. అయితే బాప్తిస్మం ప్రధానమైనదని చెప్పడానికి కొరకు పౌలు అంటున్నాడు, మరి మృతుల కొరకు కూడా బాప్తిస్మం పొందుతుంటే మీరేమో బాప్తిస్మం లేకుండా పునరుత్థానం లేదని ఎందుకు బ్రతుకుతున్నారు? బాప్తిస్మం రెండోది దేని గుర్తుగా ఉంది? పునరుత్థానానికి గుర్తుగా ఉంది. మనం పాతి పెట్టబడి తిరిగి లేస్తాం. రోమా 6:3-4లో చెప్పినట్టుగా తిరిగి ఒక రోజు లేస్తామన్న దాని గుర్తుగా ఉన్నది. కాబట్టి కొరింథీ సంఘం ఎక్కువగా లోకంతో స్నేహంలో ఉన్నందువల్ల ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు కొరకు బ్రతకడం లేదా క్రీస్తు కావాలనుకోవడం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇతర మనుషులను చూసి నేర్చుకొని పాపంలో ఉండడం మనం చూస్తున్నాం. అందువల్ల పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు వేరుగా, చీకటి వెలుగు ఎప్పుడు కలిసి ఉంటారు. ఎప్పుడన్నా కలిసి ఉంటుందా? చీకటికి వెలుగుకు ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. పర్వాలేదులే ఇద్దరం కొద్దిగా చీకటి కొద్దిగా వెలుగు కలిసి ఉందామని అంటే ఎప్పుడు ఉండదు. చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండాలి. ఉంటుందా? ఉండదు. పిల్లగా అందుకొరకు మనం కూడా లోకంతో రాజీ పడదు, కాంప్రమైజ్ కావాలి. అంటే పర్వాలేదులే, మన హరిజనులలో అందరు ఇట్లనే చేస్తారు, పెళ్లిదా అయితే అందరు కేసులు తెప్పిస్తారు, లేకపోతే బంధువులు రాదు, ఎట్లా అని కాంప్రమైజ్ అయ్యేది కాదు. లేకపోతే ఈ పద్ధతిలో చేస్తేనే మన బంధువులు అందరూ వస్తారు, లేకపోతే రాదు. పిల్లగా అందువల్ల మనం ఏం చేయాలనంటే వేరుగా ఉండాలా. అందుకొరకే పాత నిబంధనలో
యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో చెప్పింది. ఇది భాగంలో రాశాం, నేను వారిలో నివసించి సంచరించను, వారి మధ్య నుండి వెడలు ప్రత్యేకంగా ఉండుడి అన్న విషయాలను రాశాం. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండాలి. అందరితో నోవహు కుటుంబం ఏ విధంగా అందరితో ప్రత్యేకించబడ్డారు. మనం ప్రత్యేకంగా ఉండడానికి నేర్చుకోవాలి. ఉదాహరణ, ఇప్పుడు సిరిగిరి ప్రకాష్ నేర్చుకున్నాడు, సేవకుడైన నేర్చుకున్నాడు. ఏంటంటే వాళ్ళ దగ్గర ఎవరన్నా పోయేవారు పెళ్ళైతే ఆదివారం ఉంటే పోడు. వారు ఒక విషయం తెలుసుకోవాలి, మనము వారితో పూర్తిగా సహవాసంలో లేకుండా లోకంతో ఉండలేము. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోవులతోనైనను, దోసుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. లోకంలో ఉన్న బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. వివాహం జరిగితే వారికి తెలియదు, వాళ్ళు ఆదివారం వివాహం పెట్టుకుంటారు. మనం ఏం చెప్పాలా? ఆదివారం పెట్టుకోవద్దు, లేదా మీరు ఆదివారం పెట్టుకుంటే మీ ఇష్టము, నేనైతే రాను. కానీ మనమేం చేస్తామని అంటే ప్రత్యేకంగా ఉండడానికి నేర్చుకోక ఎదగక ఆదివారం ఆరాధన మానేసి ఆ వివాహాలకు పోదు. అది వాక్యానుసారం కాదు, తప్పు. నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలేదు. మన ప్రకాష్ గారి సమస్య వచ్చింది, మిగతా వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు కూడా దేవుని నమ్మిన నువ్వెందుకు రావాలి? నేను రాను, తప్పు. ఆదివారం అయితే నేను రాను చెప్పి చూడండి. ప్రియులారా, మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఉంటూ మన బంధువులను, స్నేహితులను కూడా రక్షించడానికి ప్రయత్నం చేయాలి. వారికి వాక్యం చెప్పాలి, వినిపింపజేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకొరకు అని అంటే వారు కూడా సత్యాన్ని. రెండవది, వారు మనకు ఆటంకంగా ఉండకూడదు. కొన్నేరికి దర్శనం కలిగేది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఆయన ఏం చేసిండు? సీమోను పేతురును పిలవమన్నప్పుడు సీమోను పేతురు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 23వ వచనం నుండి చూస్తే, ఇక్కడ చూస్తే పేతురు వచ్చే వరకు ఏం చేస్తున్నారు? కనిపెట్టుకొని ఉంటున్నారు. ఎప్పుడు వస్తాడబ్బా పేతురు? ఎప్పుడు దేవుడి మాట మాకు తెలియజేస్తాడు అని కనిపెడుతున్నారు. ఇవాళ రేపట్ల లోకంలో పరిస్థితి మారిపోయింది. ఏం చేయాలని అంటే పాస్టర్లు కనిపెట్టే దినాలు వచ్చినాయి. ఏదైనా ఊరికి పోతే కూడా ఏం చేస్తారు? వాళ్ళు పోయినాక రమ్మంటారు, 8 గంటలకు మీటింగ్ అన్నా, రాత్రిపూట. ఇక వివాహం అంటే వదిలేయండి, ఆ రోజు ఎప్పుడన్నా జరగవచ్చు. డేట్ మారక ముందు ఒక్కొక్క ఆ యొక్క ప్రకాశం జిల్లాలో డేట్ మారక ముందు జరగవచ్చు, లేదా డేట్ మారినాక అయినా జరగవచ్చు. 20వ తేదీ 10 గంటలకు ఉదయం వివాహం అంటే 20వ తేదీ 12 గంటల వరకన్నా జరగవచ్చు, 21వ తేదీ ఉదయం 2 గంటల కన్నా జరగవచ్చు. కానీ వాక్యం చెప్పే విషయంలో కూడా చూస్తే పోయి కనిపెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు వస్తారు? రండి అని కొన్నేది ఏం చేశాడు? తన బంధువులను, స్నేహితులను పిలిచి కనిపెట్టాడు. మనం కూడా నేర్చుకోవాలి. బంధువులను, స్నేహితులను ఆరాధనకు తీసుకురావడానికి, దేవుని వాక్యం వినడానికి తీసుకొని రావడానికి నేర్చుకోవాలి.
వాళ్ళు వచ్చిన మన ఇంటికి మనం ఆహారంగా తయారైన వాళ్ళు వచ్చిందని మనం ఆగిపోయేది కాదు. మంచి పని చేసినప్పుడు మళ్ళీ వచ్చి అన్నీ మాట్లాడుకుందాం, మొదలు గుడికి పోదాం రండి అని తీసుకొని రా కొన్నేది ఆ విధంగా చేశాడు. కాబట్టి ప్రియులారా, ప్రత్యేకించబడాలని అంటే మనం ఎదగాల. చివరిగా ప్రత్యేకించబడ్డ తర్వాత లోకంలో కొన్ని ఆ యొక్క నోవహు విషయంలో ఏ మనుషులు లేని కొత్త లోకానికి వచ్చాడు. ఆ యొక్క ఇశ్రాయేలీలు ఏ యొక్క అన్యులు లేని కనాను దేశానికి వచ్చారు. మనం ఈనాడు ఎక్కడ ఉండాలి? రక్షించబడిన మనం అంటే ఆయన బిడ్డల సహవాసం, ఆయన సంఘంలో మనం ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా పిలువబడిన వారికి, పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వారితో మన సహవాసం ఉండాలి. అంటే సంఘంతో మన సహవాసం ఉండాలి. సంఘానికి దూరంగా లోకంతో సహవాసంలో ఉంటే మనం నశించిపోతాం. దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, నోవహుకు ఓడను ఇచ్చినట్టుగా, ఇశ్రాయేలీల కనాను దేశాన్ని ఇచ్చినట్టుగా మనకు సంఘాన్ని ఇచ్చాడు. అంటే రక్షించబడిన వారి ఏ సంఘాన్ని ఇచ్చాడో దేవుని సంఘాన్ని ఇచ్చాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘాన్ని ఇచ్చాడు. ఆ సంఘంలో మనం దేవుని బిడ్డలతో సహవాసంలో ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మనకు ఏంటంటే సమస్య, ఆనాడనంటే భౌతికంగా ఇశ్రాయేలీలు ఒక ప్రత్యేకమైన దేశంలో ఉన్నారు. ఇప్పుడే మనం 1 కొరింథీ 5లో చదివినాం. ప్రత్యేకంగా ఉండడం అంటే లోకం నుండి వెళ్ళిపోవడం అని కాదు, కానీ మన ఊళ్ళో ఉన్న, మన గ్రామంలో, మన వీధిలో ఉన్న నమ్మకంగా బ్రతుకుతూ ఎక్కువ సమయం దేవుని బిడ్డల సహవాసంలో ఉండాలి. ఆదిమ సంఘం అపోస్తల కార్యము 2:42లో ఏముంది? వారు అపోస్తల బోధయంలో సహవాసం, బోధ సహవాసం, దేవుని సహవాసం ఉండాలి, దేవుని బిడ్డల సహవాసం. అందుకొరకే ఎక్కువగా ఆదివారం, శుక్రవారం, సెకండ్ సాటర్డే వీలైనన్ని సార్లు మనం కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఒకరినొకరు మనము ప్రోత్సహించుకోవాలి. వాక్యం ద్వారా ప్రోత్సహించుకోవాలా. మన మంచి ప్రవర్తన ద్వారా ఇతరులను ప్రోత్సహించాలి. అప్పుడు మనం ఎదుగుతాం, మనం పరలోకం పోగలుగుతాం. ప్రియులారా, ఎదగని జీవితం ఎప్పుడైనా కానీ అది మనకు పరలోకం తీసుకెళ్ళాలి. క్రైస్తవుడు ఎదగాలి, సంఘం ఎదగాలి. సంఘం ఎదగాలి అని అంటే మనం ఎదగాలి, దేవుని బిడ్డలు ఎదగాలి. విచారకరంగా మనం చూస్తే సార్వత్రిక సంఘం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చచ్చిపోయిన సంఘం, చనిపోయింది. అంటే అందులో చాలామంది ఆత్మీయంగా లోకంలో కలిసిపోయారు. భక్తి లేదు, దేవుని సంఘంలో లేదు. అటువంటిది ఉండకూడదు. కాబట్టి ఇంతకుముందు కూడా ఒక ఉదాహరణ చెప్పిన, మళ్ళీ చెప్పి ముగిస్తాం. ఇట్లనే ఒక పాస్టర్ ఏం చేసిండంటే, చాలామంది దేవునికి దూరమై వస్తలేరు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, ఆరాధనకు వస్తలేరు, ప్రత్యేక కోరికలకు వస్తలేరు. రాకపోతే ఆయన ఒక రోజు ఏం చెప్పిందంటే, అయ్యా సంఘం చచ్చిపోయింది,
ఫలానా రోజు సంఘానికి సమాధి అంటే అరే సంఘం చచ్చిపోయిందంటే అవును చచ్చిపోయింది సమాధి. ఆ రోజు అందరూ వచ్చారు, మీరు రండి సమాధికి అంటే వచ్చిన తర్వాత అక్కడ ఒక పెట్టె ఉన్నది, అదే చచ్చిపోయిన ఉన్నది పెట్టే శవ పెట్టి కాఫిన్ బాక్స్ ఉన్నది. సంఘం చచ్చిపోయిందంటే అయ్యా సంఘం ఎట్లుందో చూద్దాము అని అంటే రండి చూడండి. తిరిగి ప్రకాష్ వచ్చిండు చూసిండు పోయాడు, అక్షరం వచ్చిండు చూసిండు పోయాడు, పరమేశ్వర వచ్చి చూసిండు పోయాడు, దేవుడు చూసిండు పోయాడు, ఆకన్నా ప్రమాదం వచ్చి చూసిండు పోయాడు. ఏం కనబడ్డది? ఆడొక అర్థం వాని ఫోటోనే కదా. చచ్చిపోయిందంటే గన్నుండే చచ్చింది అంటే ఆ సూక్ష్మడల్లా చచ్చింది, మీరే చచ్చిపోయింది. సంఘం అంటే ఎవరో కాదు, మీరు చచ్చిపోయింది, అందుకే సమాధి అంటే వాళ్ళకు సిగ్గుపడి మారు మనసు తెలుసుకుంటారు. కాబట్టి ప్రియులారా మనమే, కాబట్టి మనం ఎదగకపోతే చచ్చిపోతారు, పిల్లలు ఎదగకపోతే రోజు చచ్చిపోతారు, పెద్దవారు కాకపోతే. కాబట్టి మనం ప్రత్యేకించబడాలి, నీటి ద్వారా ప్రత్యేకించబడి, లోకంలో నుండి ప్రత్యేకించబడి దేవునిగా మనమందరం పాల్గొంటాం. దేవుడు తన వాక్యం మన ఇంటిలో దీవించగాక. ఈ సమయం మనం ప్రార్థన చేసుకొని, అది భోజనం చేసుకొని తిరిగి